ఇప్పుడే ఫోన్ చేయడం వీళ్ళు ఇస్తే ఆయన ఫ్రీ ఫైర్ గేమ్ ఆడటం వలన కలిగే వ్యసనం చాలా మంది పిల్లలకు ఒక సమస్యగా మారింది. ఇది వ్యక్తిగత, సామాజిక, మానసిక, ఆర్థిక సమస్యలకు దారితీస్తుంది. ఈ వ్యసనం నుండి బయటపడడానికి అవగాహన, నియంత్రణ, మద్దతు చాలా అవసరం అంటున్నారు విశ్లేషకులు. ఫ్రీ ఫైర్ గేమ్ అడిక్షన్ పై లోకలిటీని అందిస్తోంది ప్రత్యేక కథనం. పబ్జీ అంటే మెయిన్ మనకి స్మార్ట్ ఫోన్లు అంటే మెయిన్గా స్మార్ట్ ఫోన్లు పర్మిషన్ లేకుండా చూడడం ఒక రకం. అంటే పేరెంట్స్ అవేర్నెస్ లేకుండా ఫోన్లు తెచ్చేయడం అనేది ఇంకొక రకం. రాత్రి 12-1 అవుతున్నా కూడా పిల్లలు పబ్జీ ఆడుతున్నారు, అడిక్ట్స్ అయిపోయారండి ఆల్రెడీ మనకి. ఈ గేమ్కి అడిక్ట్ అయ్యి ప్రాణాలు కోల్పోయిన పిల్లలు చాలా మందే ఉన్నారు. పిల్లల పట్ల కనీసం జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే భవిష్యత్తులో మొబైల్ అడిక్షన్ సెంటర్లు వచ్చే ప్రమాదం ఉంది అంటున్నారు ఎక్స్పర్ట్స్. మనకి ఇప్పుడు హార్ట్ దెబ్బతింటే హాస్పిటల్ ఎలా పడతారో, మన మైండ్ అడిక్ట్ అయిపోయిన తర్వాత సెల్ అడిక్ట్ సెంటర్స్ అని నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ 100% అయితే ఉంది నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు స్టూడెంట్స్లో లైఫ్లోనే ఉంటా, వాళ్ళ క్లాసులోనే మెయింటైన్ చేస్తుంటా. కాబట్టి మోస్ట్లీ ఈ పబ్జీ అనేది ఎంత వ్యాధి అంటే అంత వ్యాధిలా వ్యాపించింది. సో మెయిన్గా ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో అవేర్నెస్ లేకుండా పేరెంట్స్ సెల్ ఇవ్వడం, సో పేరెంట్స్ గైడెన్స్ లేకుండా పేరెంట్స్ పొద్దునే పోతారు, సాయంత్రం వస్తారు, వాళ్ళ బిజీలో ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, అబ్జర్వేషన్ లేకుండా పోతే పబ్జీనే కాదండి, మెయిన్ బెట్టింగ్లో కూడా చాలా మంది లాస్ అయ్యారు. సో మెంటల్గా లాస్ అవుతారు, ఫిజికల్గా లాస్ అవుతారు, లాస్ట్కి స్టూడెంట్సే లాస్ అయిపోతారు. పేరెంట్స్ మాత్రం కన్నీళ్ళు తప్ప ఇంకేమి మిగలవు అసలు. ఈ పబ్జీని అరికట్టకపోతే ప్రభుత్వాలు కూడా చర్య తీసుకొని కొంచెం వీటిని అరికడితే ఇంకా చాలా బెటర్.